అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆత్మ ఏం చెప్తా ఉంటుంది, అయ్యో దేవుడు నన్ను బ్రతికించినట్టే, నన్ను ఆయన లేపినట్టే, నన్ను పిలిచినట్టే, నేను లోకములో శాపములో బంధకములో అన్యుడిగా అన్యురాలుగా నేను ఉన్నప్పుడు దేవుడు తన అమూల్యమైన కృపలు అంటే ఆయన చెప్తాడు కదా, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన గుణాతిశయమును ప్రచురించి నిమిత్తం మిమ్మల్ని ఏం చేశాడైనా రాజులైన యాజక సమూహముగా మార్చాడండి. మనం వట్టివారము కాదు, మనము వాక్యమైన ఆత్మ ఖడ్గము ధరించుకుంటున్నామంటే మనం ఎవరము? రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. మనము ఎంత బలవంతులం అంటే లోకములో ఉంటే బలవంతులుగా ఉండమండి. అర్థమవుతుందా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయంలో 1వ వచనం చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం చూసుకోండి. మనము లోకంలో ఉంటే బలవంతులుగా ఉండం, శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం బలవంతులుగా ఉండం. లోకములో ఉంటూ నేను దేవుల్లో ఉన్నానని ఒక భ్రమలో ఉంటే మనము బలవంతులుగా మార్చబడం, ఇంకా బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఈ రోజు నువ్వు బలవంతుడుగా బలవంతురాలుగా నువ్వు మార్చబడాలి. నువ్వు ఆత్మానుసారంగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలంటే నువ్వు మొదటిగా ఎలా ఉండాలి? చదవండి, 6వ అధ్యాయం 1వ వచనము. ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. 13వ వచనం చదవండి అమ్మా. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును తుదుకు ప్రభువు బట్టి చూడండి, ఆ మాట ఉంటుంది. ఓకే, చెప్తా. 10 ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలండి, ఇప్పుడు ఈ మాట మనకు చాలా అవసరం. ఏంటంట? తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు ఎలా ఉండాలంట? బలవంతులై ఉండాలంట. ఇప్పుడు మనం మొదటగా యుద్ధం చేయాలంటే ఏం కావాలి? బలము కావాలి. మనము యుద్ధ సన్నద్ధులుగా మార్చబడతాము అని అంటే మొదటగా మనము దేవునిలో నిలిచి ఆయన యందు బలవంతులుగా మార్చబడాలి. బలము దేనికి? మన కుటుంబంలోనే కొన్ని సమస్యలు వస్తాయండి. మన తల్లిదండ్రుల ద్వారాను, అన్నదమ్ముల ద్వారాను, అక్క చెల్లెల ద్వారాను, భర్త ద్వారాను ఏదో ఒక బలహీనత కదా. ఆ బలహీనత మీరు ఏం చేయాలంటే మీలో ఉన్న విశ్వాసము ద్వారా మీరు ఆ యొక్క దుష్టుని ఎదిరించాలి. అందుకే మీరు మొదటిగా ఏం చేయాలి? బలవంతులుగా మార్చబడాలి. ఇప్పుడు భర్తే బలహీనుడిగా ఉన్నాడు అనుకోండి, త్రాగుబోతుగా ఉన్నాడు, వ్యసనానికి బానిస అయిపోయాడు, లోకంలో ఉంటున్నాడు, పాపంలో ఉంటున్నాడు. భార్య మార్చబడింది, రక్షణ పొందుకుంది, ఆమె దేవునిలో బలవంతురాలుగా మార్చబడింది అన్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా తన కొరకు దివారాత్రములు మొరపెట్టే అనుభవం కావాలండి. అట్ట అనుభవం బలహీనమైన స్థితిలో ఉంటే రాదు. నా తల్లి మార్చబడాలన్నా, నా కుటుంబం మార్చబడాలన్నా మనం ఏం చేయాలి? మొదటిగా దేవుని యందు నిలిచి ఆయనలో బలవంతులుగా మనం నిలవబడాలి. నిలవబడి అప్పుడు అపవాది వేసే తంత్రాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలి. ఎప్పుడు ఆ విధంగా మార్చబడతామంటే నీవు లోకంలో ఉన్నప్పుడు కాదు, నువ్వు శరీరానుసారంగా ఉన్నప్పుడు కాదు, నువ్వు ఆత్మానుసారంగా నీ జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకుంటావో నువ్వు దేవునిలో బలవంతుడిగా బలవంతురాలుగా మార్చబడతావు. చూడండి, శరీరానుసారులంట శరీర విషయముల మీద మనసు ఉంచుతారంట. ఏం విషయాలు మనల్ని కలవర పెడతాయి? చూడండి, శరీరానుసారులంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలవరం అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతికూలమైన పరిస్థితులు ఎదురు వెళ్ళిపోయింది అనుకోండి, అదే పెద్ద పాపం. అర్థమవుతుందా? పాపం అంటే ఏదో మనం చేయాల్సిన అవసరం లేదు, కానీ దేవుడికి మించి. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉంటాడు కదా, విశ్వసించువాడు కలవరపడ్డాని. మనం విశ్వసిస్తున్నామని చెప్పుకుంటాం, కానీ మనలో ఎన్ని కలవరాలు ఉన్నాయండి, ఎన్ని బాధాకరమైన పరిస్థితులు మనం ఎదురవుతా ఉన్నాయి మన జీవితంలో, రోజువారీ జీవితంలోనే. ఉదయం లేచిన కాంచి మనకేంటి? పోరాటాలే. ఉదయం లేచిన కాంచి మనం శ్రమల గుండానే వెళ్తా ఉన్నాం. మనం ఎందుకు ఇంత శ్రమల గుండా వెళ్తున్నాం? ఈ యుద్ధములు పోరాటములు మన భోగేచ్ఛల వల్ల నుంచి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే మన జీవితాన్ని ఇదే విధంగా ఎట్లా అంటే విశ్వాసంలో ఉన్నామని నమ్ముతున్నాం, కానీ అవిశ్వాసంలో మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. కానీ మన జీవితాన్ని విశ్వాస సహితమైన పోరాటంలో దేవునిలో బలవంతులుగా ఉండి మనం ఆయన వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొని అనుదినము మనం ఏం చేయాలి తెలుసా? ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి మనం దేవుని ఆత్మ ద్వారా దుష్టుడితో మనము పోరాటం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అని అంటే మనసు ఏమైనదంట? చదవండి.
ఆత్మానుసారమైన మనసు. ఓకే. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూసారండి, శరీరానుసారమైన మనసు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణంలోనికి నడిపిస్తుంది. కానీ ఆత్మానుసారమైన మనసు మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? జీవమును సమాధానకరమైన అనుభవంలోనికి నడిపిస్తుంది. ఈనాడు సమాధానం మనకుందా? మన యొక్క జీవితానికి ఉందా? మనం దేవుడు నమ్ముకున్న వారమే, మందిరాలకు వెళ్తా ఉన్నాం, మనము కూడా బాప్తిస్మ అనుభవంలో ఉన్నాం. కానీ అసమాధానకరమైన పరిస్థితులు ఎందుకున్నాయి అంటే మనలో ఎక్కడో శరీరానుసారమైన మనసు అనే ఒక బీజం ఉందన్నమాట. ఆ బీజాన్ని మనం తొలగించుకోవాలి. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది చూడండి. శరీరానుసారమైన మనసుకి గల కారణాలు మనలో ఏదైనా ఉంటే ఉండవని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అనుదినము మనం వాక్యంతో సరిచేయబడుతున్నాం. ప్రతిరోజు ఉదయం రాత్రి బీబీబీ మినిస్ట్రీ ప్రార్థన సహవాసంలో వాక్యం ఉంటానే ఉంది. వాక్యం ద్వారా మన జీవితాన్ని మనం సరి చేసుకుంటున్నామని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నారంటే ఏదైనా ఉంటే మనలో వచ్చి మనము తొలగించి వేసుకోవాలి. చూడండి, ఒక తెల్లని వస్త్రము మనం ధరించుకున్నప్పుడు దానికి చిన్న మరకైతే కనబడుతుంది కదా, పెద్దది అవసరం లేదు, చిన్నదైనా కనబడుతుంది. ఆ మరకతో మనం ఎక్కడైనా ఆ వస్త్రాన్ని ధరించుకొని వెళ్తామా? వెళ్ళలేవు. ఎందుకు? ఆ తెల్లని వస్త్రాన్ని చూడరు, కానీ దాని మీద ఉన్న మరకనే జనాలు ఫోకస్ చేస్తారు, ఆ మరకనే చూస్తారు. క్రైస్తవుల జీవితం కూడా అంతే. మనం ఎంత మంచిగా బ్రతుకుతున్నా ఏదో ఒక చిన్న లోపము, శరీరానుసారమైన అనుభవము నీ జీవితంలో, ఇక్కడ ఎవరి బిడ్డలైనా, చిన్న బిడ్డలైనా, పెద్దవారైనా, ముసలివారైనా, ఎవరైనా సరే అండి, ఆ యొక్క చిన్న మచ్చ లాంటి ఒక చేదు బీజము నీలో ఉందనుకో, ఆ బీజం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా? మరణానికి నడిపిస్తుంది. మరణం అంటే ఏంటండి? ఎమ్మటిని మనం చనిపోకుండా మనం బ్రతుకున్నా ఇంకొకరి దృష్టిలో వారు చెడ్డవారన్న ఒక పేరు. అదేంటి? మరణమేనండి. ఏంటంటే ఆత్మానుసారంగా నువ్వు అందరిలో ఒక మంచి పేరు తెచ్చుకొని నువ్వు శరీరానుసారంగా చిన్న పొరపాట్లు కలిగి నువ్వు ఉన్నట్లయితే అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? నీకు కలిగిన ఘనతను తీసివేస్తుంది. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క ఏమంటారు పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు, అది నీకు ఘనత తేకుండా నీకు ఘనహీనతలోనికి నిన్ను తీసుకువెళ్తుంది. అటువంటి అనుభవాలు మనలో ఉండకోకుండా ఉండాలని దేవుడు ఈరోజు ఉదయకాలమే నాతో మాట్లాడిన మాటలే నేను మీకు చెప్తా ఉన్నాను. చూసుకున్న గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి చదవండి. అయితే మీరు ఒకరినొకడు 21 వరకు చదవండి. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించినడలా మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో. అమ్మా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయమేనా నువ్వు చదివేది? 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదాన్నొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చాలండి, తర్వాత చదువుతురు కానీ 21 వరకు చూసుకుందాం. ఇక్కడ దేవుని వాక్యము గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏంటిది? నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారంగా మీరు నడుచుకోనండి, అప్పుడు మీరు ఏంటంట శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే దైవికమైన భక్తి కలిగి మన ఆత్మీయ జీవితాన్ని అనుదినము మనము ముందుకు కొనసాగించాలని ఎప్పుడైతే ఆలోచన కలుగుంటామో అది ఆత్మానుసారమైన ఆలోచన ఏం తీసుకెళ్తుందంట? మిమ్మల్ని శరీర ఈచ్ఛలను నెరవేర్చుకోకుండా చేస్తుందంట. అంటే మీరు చేయవలసింది దేవునికి విరుద్ధమైన చేయకోకుండా మానేస్తారంట. మనం అనుకోవచ్చు, నేను ఇది చేస్తాను, అది చేస్తాను. నా జీవితంలో కూడా దేవుడిని ఎరగక మునుపు ఎరిగిన కొత్తలో కూడా అంతగా నేను భక్తి జీవితం నాలో లేదండి. అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, ఎందుకంటే నా జీవితాన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. నేను ఎవరి జీవితాన్ని చెప్పవలసిన అవసరం లేదు. ఏంటంటే అంత భక్తి లేదు, అంత దేవుడు అంటే ఒక భయభక్తులు లేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి దేవుడు ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడంటే శరీరానుసారమైన ఏమంటారు
ఆ యొక్క పరిస్థితుల నుంచి నన్ను దేవుడు ఆత్మానుసారమైన అనుభవంలోనికి నడిపించాడు. ఈ అనుభవాలు నాకు ఎలా ఉంది? సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చినాయండి. అసమాధానం నుంచి నన్ను విడిపించినాయి. ఇప్పుడు సమాధానకరంగా దేవుని యొక్క సన్నిధిలో మీ ముందు నేను నిలబడ్డాను అంటే నేను లోకమును, శరీరమును, వాటి ఈచ్ఛలను కూడా నేను వాక్యముతో నేను సిలువ వేసేసాను. అర్థమవుతుందా? ఎందుకంటే మనలో అటువంటి బీజం ఉంటే మనం ఏం చేసుకోవాలంటే దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా మనం ప్రార్థనలో ఉండాలండి. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తుంది ఆత్మానుసారంగా మీరు నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే చెప్పాను కదా, ప్రార్థనా జీవితం, వ్యక్తిగత జీవితం, దేవునికి అనుకూలంగా కుటుంబ జీవితం, మనము ప్రతిది కూడా కుటుంబంలో నుంచే మొదలవుతుందండి. అర్థమవుతుందా? సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఏం చెప్తారు తెలుసా? ఒకవేళ అవిశ్వాసులైన వాళ్ళు మన ఇంట్లో ఉంటే ఏం చెప్తారంటే, మనం కోపపడినా దానికి ఏం చెప్తారంటే, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు కోపపడవచ్చా అంటారు. ఒకవేళ ఏదైనా ఒక చెడ్డ మాట మన నాలుకలోంచి వస్తే ఏమంటారు? నువ్వు దేవుని యొక్క బిడ్డవు కదా, నువ్వు ఈ మాట అనొచ్చా అని అంటారు. అవునా కదా? ఇటువంటి ఆటలకు మనం ఏంటంటే చోటు ఇవ్వకూడదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవాలనుకుంటావో అప్పుడంట శరీరేచ్ఛలను నెరవేర్చు. అర్థమవుతుందా? శరీరేచ్ఛలను దూరం చేసేది. శరీరేచ్ఛల్ని మీరు, ఆత్మ ఏం చెప్తుంది శరీరానికి? ఇప్పుడు మనం తప్పు చేస్తే ఆత్మ ఏం చేస్తుంది? హెచ్చరిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే దేవుడు నీలో పెట్టిన ఆయన ఆత్మ నిన్ను హెచ్చరిస్తూనే ఉంటది. ఏమని? నువ్వు చేసేది ఇది పొరపాటు కదా, ఇది నువ్వు చేయకూడదు కదా. అప్పుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికను మనం ఏం చేయాలి? లోబడాలి. ఆ హెచ్చరికను మనం తీసుకోవాలి, దానికి విధేయత కలిగి ఉండాలి. అవును దేవా, నేను చేసేది పొరపాటు, దీని నుంచి నన్ను విడిపించి, ఇదిగో ఇటువంటి ఆలోచనలు నాలో లేకుండా నేను ఆత్మానుసారంగా నడిపించబడే అనుభవంలో నన్ను స్థిరపరచమని మనం దేవుడిని అడిగేవారుగా ఉండాలి. ఎందుకనంటే అది ఆత్మకు విరోధముగా నడిపిస్తూ ఉంటుందంట. దేవుని ఆత్మకు శరీరం ఎప్పుడు కూడా విరోధంగానే నడిపిస్తూ ఉంటుందండి. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చూసారండి, ఆత్మ చేత నడిపింపబడిన ఎడల. ఒకవేళ ఏ ఆత్మ? శరీర ఆత్మ. మనం ఒకవేళ నడిపించబడుతున్నాం అనుకో, దేవుని వాక్యానికి మనం జీవితము అనుకూలంగా లేనట్టు. ఈనాడు వాక్యమును మనం అనుదినము చదువుతున్నాం, వారానికి ఒకసారి ఆరాధనలో మనం పాల్గొంటున్నాము. అయినా మన జీవితంలో మార్పు లేకపోతే చాలా కష్టం. మనల్ని చూసినప్పుడు మనలోని దేవుణ్ణి ఎరగాలండి. మనం ఇంకేదో చెప్పేయాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడుతుంటేనే ఒక దైవికమైన ప్రేమ వారికి కనపరచబడాలి. మనతో మాట, మన చూపు, మన ప్రవర్తన, మన వస్త్రధారణ ఏంటంటే వారి జీవితం మునుపు వేరుగా ఉంది, ఇప్పుడు వేరుగా ఉంది. దేవుణ్ణి నమ్మిన తర్వాత, నమ్మక ముందు ఎలా ఉంది, నమ్మిన తర్వాత ప్రతి విషయంలో వేరియేషన్ ఉంటుంది. ప్రతి విషయంలో ఏమంటారు? వేరుగా ఉంటుంది. ఏంటంటే అప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషించే విధానం వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే అప్పుడు మనం తెలియక పొరపాటు చేశాం, ఆయన క్షమించాడు, కనికరించాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? క్షమించబడ్డాడు. ఎందుకంటే తెలియదు ఆయనకి, తను చేస్తున్న పొరపాటు తెలియదు. కానీ ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో తను ఒక చాలా మంచి మాట చెప్తాడు. ఏంటంటే, తండ్రి, నేను పరలోకమందున తండ్రికి నీకును కూడా నేను విరోధముగా పాపము చేశాను అంటే ఆయనలో ఏమొచ్చింది? ఒక ప్రత్యేకించబడిన విధానం, తన హృదయం మార్చబడింది. ఒక ప్రత్యేకతలోకైనా తీసుకురాబడ్డాడు. ఏమైంది? తన కష్టాల్లో తను చేసిన పాపము వెక్కసమైందండి. లోకములో తనకి ఇచ్చినదంతా కూడా వ్యర్థమైపోయింది. తన దుర్వ్యాపారానికి లోనయ్యాడు. ఆయన చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఏమంటారు? పాపపు ఊబిలో కూరుకుపోయాడు. కానీ దేవుడు కనికరించి ప్రేమించి ఆ తప్పిపోయిన కుమారుని ఏ విధంగా నడిపించారో ఈనాడు మనల్ని కూడా దేవుడు అదే విధంగా మనందరినీ నడిపించాడు. నడిపించిన మన విధానము దేవునికి అనుకూలంగా మార్చబడాలి. మన జీవితము కూడా ఆనాడు తప్పిపోయిన కుమారుడు చెప్పాడు కదా, ఏంటి? తండ్రి, పరలోకమందున్న తండ్రి, నేను మీకును పరలోకమందున్న తండ్రికి, అంటే తన తండ్రికి చెప్తాడు, పరలోకమందున్న దేవుని కూడా చెప్తాడు, నేను విరోధముగా పాపం చేస్తున్నా, నన్ను క్షమించండి అన్నప్పుడు ఆయన చేర్చుకోబడ్డాడు, ఘనపరచబడ్డాడు. ఈనాడు నీ జీవితం కూడా ఒకవేళ ఘనహీనముగా మార్చబడవచ్చు ఒకానొక రోజు. కానీ ఈ రోజు నీ జీవితం ఘనపరచబడాలి అంటే ఆ పశ్చాత్తాపకరమైన అనుభవము, ఆ శరీరానుసారం నుంచి ఆత్మానుసారమైన అనుభవంలోనికి నీ జీవితం మార్చబడినట్లయితే దేవుడు ఇంకను నిన్ను బట్టి సంతోషించడమే కాదు, ఇంకను ఆయన
నిన్ను ఘనపరుస్తాడు. ఎందుకంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. ఎప్పుడైతే మనము దేవుడిని పరిపూర్ణంగా తెలుసుకుని ఆ పరిపూర్ణతలోకి మనం వెళ్ళామో దేవుడు మనల్ని బట్టి ఆయన ఏం చేస్తాడు, సంతోషపడతాడు. అప్పుడు మనం శరీరేచ్ఛల నుంచి ఆత్మానుసారంగా ఆయన యొక్క అనుభవంలోనికి, ఆయన నడిపింపులోకి మనం వెళ్ళేవారుగా మార్చబడతాం. చూసుకుందాము కింద వచ్చిన 19. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మనకు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చూసారండి, ఈనాడు మన ప్రయాసమంతా దేని కొరకండి? దేవుని రాజ్యం, నిత్య రాజ్యంలోకి ప్రవేశించడానికి. మనం బాప్తిస్మ అనుభవం కానీ ప్రతిదీ కూడా ఆయన రాజ్యంలో, ఇక్కడే కాదు మనమందరం ఆయన రాజ్యంలో కూడా ఆయనతో కలిసి మనం ఉండాలని. మనం ఆయన రాజ్యానికి వారసులు కాకుండా ఉంటున్నామంటే చూడండి, శరీర కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక కక్ష చాలండి, ఎవరి మీదన్నా మనం ఒక దూషణకరమైన మాట చాలు మన దేవుని రాజ్యం నుంచి మనం వేరుగా అవ్వడానికి. ఒకవేళ అటువంటివి ఉన్న మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. దేవుడి నిత్య రాజ్యాన్ని సంపాదించుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే శరీర కార్యాలు ఏది కూడా మనలో ఉండడానికి వీలు లేదండి. మనము కొన్ని విషయాల్లో చూసుకుంటాం, కానీ మనము మొదటిగా క్రీస్తులో నువ్వు లేపబడిన వ్యక్తివైతే చూసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ నువ్వు క్రీస్తులో లేపబడిన వ్యక్తివైతే, ఇంకనూ బాప్తిస్మ అనుభవం లేని వారు కూడా ఉంటే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నేను చదివాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చాలండి, చూసారండి, మనము క్రీస్తులో కూడా మృతి పొందిన వారమైతే ఆయన జీవములో మనము కూడా ప్రవేశించేవారుగా ఉండాలి. ఆ జీవము ఎలా క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడంట మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడే అనుభవంలో ఉండాలి. చూడండి, ఒక ప్రూఫ్ అండి. ఈనాడు మనము భూ సంబంధమైన వాటి మీద మన మనసు నుంచామా, మనము పర సంబంధమైన వాటి మీద మన మనసు నుంచామా? దేవుని వాక్యము 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రికలు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరేం చేయాలంట? భూమి మీద ఉన్న వాటిని వెతకమన్నాడు దేవుడు. పైనున్న వాటినే వెతకమని చెప్పాడు. పైన ఏముంది? దేవుడు ఎక్కడున్నారంట? తండ్రి యేసు ప్రభు వారంట తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడంటండి. మనము ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. మన మాటలు కానించి ప్రతి ప్రవర్తన కూడా ఈ భూమి మీద నువ్వు దేవుని ప్రత్యక్షతలో నువ్వు కనపరచబడే వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు చేసేది ఇప్పుడు తెలియకపోవచ్చు, నువ్వు బ్రతికే విధానం ఇప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు, నువ్వు నిందలు అనుభవించవచ్చు, అవమానాలు గుండా వెళ్తుండొచ్చు, అపహాసించబడినా పర్వాలేదు, కానీ నువ్వు పైనున్న వాటిని వెతికే అనుభవంలో నీవు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? ఆ నిత్య జీవంలోనికి నిన్ను తీసుకువెళ్ళడమే కాదండి, చివరి వచనం చదవండి, ఆ నిత్య జీవంలోనికి నిన్ను తీసుకువెళ్ళడమే కాదు, 4వ వచనం, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూడండి, ఇప్పుడు ఎంతమంది అనుభవంలో వెళ్ళాలని మనం అనుకుంటున్నాం? ఒకసారి చెప్పాలి. మనము నిత్య జీవంలోనికి వెళ్ళడం ఒక మాట అయితే, ఆయన మహిమ దిగినప్పుడు ఆ మహిమ యందు ఆయన మనల్ని కూడా ప్రత్యక్షపరచుకుంటాడంట. అర్థమవుతుందా? మన దేవునితో ఉండే అనుభవం ఎంత చాలా అమూల్యమైనదండి. అది ఎంత అసలు ఆలోచించడానికి కూడా హృదయానికి ఎంతో సంతోషకరంగా ఉంది, అవునా కదా?
ఈనాడు మనల్ని అనొచ్చు, మీరు నిత్య జీవంలోనికి ఇంకా వెళ్ళరని మనుషులు అనొచ్చు, వీళ్ళకి పరలోక రాజ్యం లేదు అనొచ్చు. కానీ మనము భూ సంబంధమైన వాటి వైపున కాకుండా పర సంబంధమైన దేవుని వైపు మన హృదయాన్ని ఉంచినట్లయితే, మన తలంపులు ఉంచినట్లయితే, మన ఆలోచనలు ఉంచినట్లయితే ఆ నిత్య జీవపు అనుభవం ఎక్కడికి తీసుకువెళ్తుందంట? చదవండమ్మా. క్రీస్తు మహిమ పరచబడినప్పుడంట ఆ ప్రత్యక్షతలోనికి, ఆ మహిమలోనికి నిన్ను కూడా తీసుకువెళతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈనాడు అటు ప్రత్యక్షత మన జీవితంలో లేకుండా పోతుందండి. ఎందుకంటే మనకు కలుగుతున్న శ్రమలు కావచ్చు, ఐకిక విచారాల ద్వారా వాక్యము మనలో నిలవలేని పరిస్థితి ఉంటుంది. ఏంటంటే వాక్యము మంచి నేలను పడిన విత్తనము వలె ఉన్నప్పుడు అది బహుగా ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పబడిన వాక్యము మామూలు వాక్యము కాదండి. ఎందుకంటే నిన్ను నిత్య జీవములోనికి నడిపించడమే కాదు, దేవుని యొక్క కుమారుడు ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ మహిమలోనికి నిన్ను తీసుకోవడమే కాదు, ఆ మహిమలో నిన్ను ప్రత్యక్షత పరుస్తాడంట. ఎట్టి అనుభవం అండి. ఎంతమంది ఆనాడు నిన్ను అపహాసించిన వారు, నిన్ను దూషించిన వారు, నిన్ను బాధ పెట్టిన వారు, తెలియక నిన్ను గాయపరిచిన వారిని కూడా దేవుడు చూపిస్తాడు. ఇదిగో నా బిడ్డ నాతో ప్రత్యక్షపరచబడే అనుభవంలో ఉన్నది, ఇదిగో నా కుమారుడు ప్రత్యక్షపరచబడే అనుభవంలో ఉన్నాడని. అట్టి అనుభవంలో మనం ఉండాలి అంటే మనము భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచుకోదు, పర సంబంధమైన దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. దేవుని వైపు చూసేవారికి కాదండి, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం మార్చబడాలి. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు నుంచి మనకు విడుదల ఉండాలి. మనం ఆత్మానుసారమైన మనసు మీద మన యొక్క హృదయాన్ని కేంద్రీకరించి మన ఆలోచనలు పెట్టి మనము నడుచుకున్నట్లయితే దేవుడు అట్ట అనుభవంలో మనం ఉంచుతాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక చివరిగా మనం చూసుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంటపోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటపోయును. చాలండి, చూసారండి. ఇక్కడ మనం ఏది విత్తుతామో అదే మనము కోస్తాం, అవునా కదా? మనుషులు ఏది విత్తుతారో అదే కోస్తారు. ఎందుకంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యము, ఏలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట అండి. క్షయమైన పంట అంటే తెలుసా? దాంట్లో జీవము లేదు. ఈనాడు కొద్ది సమయము శరీరాయచ్చుల కొరకు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే అది వ్యభిచారం అని నేను చెప్పట్లేదు, కానండి దేవునికి విరుద్ధమైనది ఏదైనా సరే, ఆయనకు నచ్చినది ఏదైనా సరే, శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి కదా, కక్షలు ఉన్నాయి, విమతములు ఉన్నాయి, భేదములు ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అవన్నిటిలో ఏదైనా మనం ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఆ శరీరమును బట్టి విత్తువాడంట శరీరమును క్షయమగు పంటను కోస్తాడంట. ఇది మామూలు మాట కాదండి. ఈనాడు నువ్వు ఏది విత్తుతున్నావు, నువ్వు ఏది విత్తి ఏ పంటను కోసే అనుభవంలో ఉంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు శరీరమును బట్టి క్షయమను పంటను కోసే అనుభవంలో ఉంటున్నావా, లేదంటే ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోసేవారుగా ఉంటున్నావా? నువ్వు ఆత్మ చేత నడిపించబడితే నీ యొక్క పంట ఏమై ఉంటుందంట? నిత్య జీవమును పంట కోస్తావంట. అంటే నిత్య జీవమైన పంట ఏంటండి? దానికి చావు లేదండి, దానికి మరణం లేదు, జీవము గల ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం చూసాం కదా, ఆ ప్రత్యక్షత నుంచి మనం జీవం అనే పంట కోసేవారిగా దేవుడు మనల్ని నిలబెడతాడంట. మరి ఎంతమంది ఈరోజు అటువంటి అనుభవాల్లో ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు, వాక్యానికి విధేయత కలిగి ఉంటున్నారు? యేసుప్రభు వారు చూడండి, మరణములో కూడా తండ్రి అయిన దేవుని మాటని విన్నారంటండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ 5వ అధ్యాయము 5వ అధ్యాయం తీసారా? హెబ్రీ
చెప్పండి. 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. చూసారండి, ఆయన కుమారుడై ఉండి అంటే దేవాది దేవుని కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వల్ల ఏం చేసుకున్నారు? విధేయత నేర్చుకున్నారంట. అలాగే ఇంకొక మాట ఉంటుంది చూడండి, ఆయన మరణములో కూడా దేవునికి విధేయత కలిగి తన మాట విన్నారు. చెప్తాను. ఓకే, 10వ వచనం చదవండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చూసారండి, ఆయన ఏం చేశాడంట? మల్కీసెదెకు యొక్క క్రమములో ఆయన చేరిన వాడిగా ఉన్నాడండి. ఎలా అంట? సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో ఆయన చేసిన ప్రధాన యాజకులకు దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన అంట. ఈరోజు నిత్య రక్షణ మనకు వచ్చిందంటే యేసు ప్రభు వారి వల్లే. ఆ యొక్క క్రమమైన అనుభవము మనకి మాదిరికరంగా ఉంది. ఈనాడు దేవుని బిడ్డలమైన మనము ఏ విధమైన క్రమంలో వెళుతూ లోకంలో ఉన్న అనేక మందికి మాదిరికరంగా మార్చబడుతున్నాం. అపోస్తులైన పౌలు గారు అంటారండి, ఏంటి? నేను యేసు ప్రభుని గారు యేసుక్రీస్తుని నేను పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటాను. అంత ఉన్నతమైన అనుభవంలో ఆయన సాక్ష్యం ఉంది. ఈనాడు అట్టి సాక్ష్యము మనము కలిగి ఉండడానికి మనం ప్రయాసపడుతున్నామా? మనల్ని బట్టి వేరే ఎవరైనా దేవుడిని నమ్ముకుంటే వీరిని బట్టి దేవుడిని నమ్ముకోవాలి. ఎందుకంటే వీరి జీవితం ఈ విధంగా ఉన్నదన్న అనుభవంలోకి రావాలి. ఆ యొక్క నిత్య రక్షణకు ఆయన కారకుడిగా మార్చబడ్డాడండి యేసు ప్రభు వారు. రక్షణ లేని ప్రజలు, నశించిపోతున్న వారు ఎంతమంది ఉన్నారండి. వారందరికీ కూడా మనము కూడా దేవుని క్రమమును, దేవుని యొక్క మాదిరికరమైన జీవితమును, అట్టి విధేయతను ఆయన నేర్చుకుని మనకి మాదిరికరమైన చూపించిన అనుభవాలను మనము కూడా చూపించడానికి మనము ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు పైనున్న వాటిపైన మనసు నుంచుతానే, నువ్వు ఆత్మానుసారంగా నడిపించబడితేనే, నువ్వు శరీరేచ్ఛను నువ్వు విడిస్తేనే, అది విసర్జిస్తేనే నీ జీవితంలో ఈ అనుభవాలను కలిగి ఉంటా. ఒక యవ్వనస్తుడైనా సరే తన యవ్వన ప్రాయం నుంచి దేవుని వాక్యం చెప్తుంది, యవ్వనస్తులారా మీరు క్రీస్తులో బలవంతులై ఉన్నారు, మీరు ఆయన కాడి మోసేవారికి ఉండాలంటే క్రీస్తు యవ్వన ప్రాయంలో 33.5 సంవత్సరాల వయసులో అంట ఆయన కాడిని మోసారంటండి. ఆ కాడి ఎలా ఉంటుందంట? చాలా తేలికగా ఉంటుందంట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన 33.5 సంవత్సరాల వయసులో చాలా యవ్వన ప్రాయం అండి. ఆ లేత మొక్కగా ఉన్నప్పుడు మన కొరకు ఆయన ఏం చేశాడంటే విరవబడ్డాడు. మన కొరకు ఆయన ఏంటి? మన యొక్క శిక్షను ఆయన అనుభవించారు. ఆయన నోరు తెరవలేదండి. ప్రతి విషయంలో కూడా దేవుని మాటకి అనగా తండ్రి అయిన దేవుని మాటకి లోబడ్డాడు. ఈనాడు మనము కూడా దేవుని వాక్యానికి లోబడుతున్నామా? దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? అనేక మందికి మాదిరికరంగా మన జీవితాన్ని మనం సరి చేసుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. నీ యొక్క జీవితము ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, నలుగురిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నది, నువ్వు అందరిలో ఉన్నప్పుడు ఏమంటారు నిత్య జీవపు అనుభవంలో వెళ్ళే వ్యక్తిగా, లేదంటే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తిగా ఉన్నట్లు ఉండి నీ యొక్క జీవితంలో నీ ఒంటరి ప్రయాణంలో నీవు లోకానుసారంగా శరీరానుసారంగా నువ్వు ప్రవర్తించినట్లయితే దేవుడు ఏమన్నా చూడలేని వాడండి. అనుక్షణము మనం చూస్తాం. కానీ చాలా మందికి భయభక్తులు లేని పరిస్థితుల్లో వారి జీవితాన్ని కొనసాగిస్తారు. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, బీ కేర్ఫుల్. మనము దేవుడు అతి రాకడ సమీపంలో ఉన్నాం. ఆయన రాకడలో ఆయన కుమారుడి యొక్క ప్రత్యక్షతలో మనం నిలబడాలి. ఆ ప్రత్యక్షతలో అనేక మంది ముందు మన జీవితాన్ని దేవుడు కనపరిచేబడే అనుభవం నువ్వు కలిగి ఉండాలని ఆశపడితే నీవు ఈ రోజు నుంచి ఎలా మార్చబడాలి? భూ సంబంధమైన వాటి మీద మన మనసు నుంచి, పర సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంచాలి.
శరీరానుసారమైన మనసు నుంచి మనము బయటకు వచ్చి ఆత్మానుసారమైన మనసును కలిగి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడండి. ఒకవేళ నీ జీవితం రహస్యంగా ఏ విధంగా ఉందో ఒకసారి ప్రశ్నించుకొని, ఈరోజు కలవరములు, అసమాధానకరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? నీవు ఆ నిత్య జీవపు అనుభవంలో రాలేకపోతున్నావు. ఎందుకంటే శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు ఎలా ఉందంట? జీవమును, సమాధానమున అయినదంట. అట్టి సమాధానము మనకి ఎందుకు అలా ఏమంటారు అసమాధానకరంగా మార్చబడుతుందంటే మనము ఆత్మను ఆర్పివేసే అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక